ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వైరల్ అవుతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంతో కాలంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సురేఖావాణి గురించి ఆమె కుమార్తె సుప్రీత చెప్పిన మాటలు ఇప్పుడు నెటిజన్స్ మధ్య హాట్ టాపిక్ అయ్యాయి. సాధారణంగా హీరోయిన్లు తమ సినిమాల గురించి మాట్లాడతారు, కానీ ఈసారి సుప్రీత తన సినిమా ప్రమోషన్స్ కంటే ఎక్కువగా తన అమ్మ వ్యక్తిగత జీవితంపై ఓపెన్గా మాట్లాడ్డంతో అందరి దృష్టి ఆమె వైపు తిరిగింది. సుప్రీత హీరోయిన్గా అమరావతికి ఆహ్వానం సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ అవ్వబోతోంది. ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో భాగంగా ఆమె తన కుటుంబం గురించి, ముఖ్యంగా తన తల్లి సురేఖావాణి గురించి చెప్పిన విషయాలు చాలా ఎమోషనల్గా అనిపించాయి. అందులో ముఖ్యంగా మా అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్న ఒక్క మాటని సోషల్ మీడియాలో వైరల్ అయింది. సుప్రీత మాట్లాడుతూ తాను రీసెంట్గా ఈ విషయాన్ని నేరుగా తన అమ్మతో మాట్లాడానని చెప్పింది. కానీ సురేఖావాణి మాత్రం తన జీవితాన్ని అక్కడే ఆపేయాలని అనుకుంటుందని తెలిపింది. తన భర్త తర్వాత ఆ స్థానంలో ఇంకెవ్వరూ రావద్దని ఆమె భావిస్తున్నారని సుప్రీత చెప్పింది. అదే విషయాన్ని ఆమెకు ఆన్సర్గా చెప్పిందట. అయినా కూడా తాను మాత్రం తన పెళ్లికి ముందైనా అమ్మను సెటిల్ చేయాలని అనుకుంటున్నానని సుప్రీత క్లియర్గా చెప్పింది. ఇంకా ఆమె చెప్పిన మాటల్లో ఒక కూతురి ప్రేమ స్పష్టంగా కనిపించింది. తన అమ్మ జీవితంలోకి వచ్చే వ్యక్తి చాలా మంచి మనిషి కావాలని, ఆమెను ఎంతో గౌరవంగా చూసుకోవాలని, ఆమెను ఎప్పుడూ బాధ పెట్టకూడదని, ఆమె కోరుకునే ప్రతీదీ ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు ఆమె స్పేస్కి గౌరవం ఇవ్వాలి, ఆమెను ప్రశ్నించకూడదు, ఆమె హ్యాపీగా ఉండాలి అన్న మాటలు చెప్పడం చూసి చాలామంది నెటిజన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ విషయం గురించి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్టు సుప్రీత తెలిపింది. తన అమ్మ వాళ్ల మామయ్యతో కూడా ఇదే విషయం చెప్పానని, వాళ్లు కూడా ఓకే అన్నారు, కానీ మంచి వ్యక్తి దొరకాలి అన్న షరతు ఉందని చెప్పింది. అంటే ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, నిజంగానే ఆమె తన అమ్మ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇక సురేఖావాణి కెరియర్ గురించి కూడా సుప్రీత ఆసక్తికర విషయాలు చెప్పింది. ఒకప్పుడు సురేఖావాణి టాలీవుడ్లో చాలా బిజీ ఆర్టిస్ట్ అని అందరికీ తెలిసిందే. తల్లి, అక్క, వదినా పాత్రల్లో ఆమె ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కానీ ఇప్పుడు దాదాపు 7 ఏడాదిన్నర నుంచి మేకప్ కూడా వేసుకోలేదని సుప్రీత చెప్పింది. సినిమాల్లో నటించాలని ఆమెకు ఉన్నా అవకాశాలు మాత్రం రావడం లేదని బాధపడుతుందని తెలిపింది. ఇది ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పులను కూడా చూపిస్తోంది. ఒకప్పుడు బిజీగా ఉన్న సీనియర్ ఆర్టిస్టులకు ఇప్పుడు అవకాశాలు తగ్గిపోతున్నాయనే విషయాన్ని సుప్రీత మాటల్లో గమనించవచ్చు. ఏదో ఒక సినిమా అయినా చెయ్యాలని ఉంది అని తన అమ్మ చెప్పిన మాట తనకు బాధ కలిగించిందని ఆమె చెప్పింది. ఇక సుప్రీత హీరోయిన్గా వస్తున్న అమరావతికి ఆహ్వానం సినిమా విషయానికొస్తే ట్రైలర్ బట్టి చూస్తే ఇదొక మిస్టరీ హారర్ థ్రిల్లర్గా కనిపిస్తోంది. ఓ గ్రామంలో ఉన్న పాడుబడిన భవంతి, దాని చుట్టూ ఉన్న గతం, క్షుద్రపూజలు, దెయ్యాల కథ, మూఢనమ్మకాలను నమ్మని అమ్మాయి, ఇవన్నీ కలిపి డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమా తీసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ధన్యా బాలకృష్ణ, ఎస్తేర్, శివకంఠనేని కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మొత్తానికి సినిమా రిలీజ్ కంటే ముందు సుప్రీత చేసిన ఈ కామెంట్స్ ఆమెకు మంచి అటెన్షన్ తీసుకువచ్చాయి. ఒక స్టార్ కిడ్గా కాకుండా తన తల్లి కోసం ఆలోచించే కూతురుగా ఆమె కనిపించడం చాలామందిని ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది ఇలాంటి కూతురు ప్రతి అమ్మకు ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సురేఖావాణి రెండో పెళ్లి విషయం నిజంగా జరుగుతుందా లేదా అనేది భవిష్యత్తు చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఈ మాటలతో సుప్రీత అందరి హృదయాలను గెలుచుకుంది. ఆమె సినిమా రిలీజ్ ముందు వచ్చిన ఈ ఎమోషనల్ టాక్ ఇప్పుడు వైరల్గా